హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు స్వీట్ కార్న్ సలాడ్ రెసిపీ అనేది షేర్ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం హంగ్ కర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, పెరుగులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అందులో వాటర్ అంతా వెళ్ళిపోయాక థిక్గా క్రీమ్ లాగా అవుతుంది పెరుగు. మనకి ఇది సలాడ్ సీజనింగ్ కోసం అనేసి సారీ అండి, సలాడ్ డ్రెస్సింగ్ కోసం అనేసి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ స్వీట్ కార్న్ అనేది ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత గింజలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రెసిపీ అనేది మనం లంచ్లో, డిన్నర్లో, బ్రేక్ఫాస్ట్లో, స్నాక్స్లో ఎట్లా అయినా తినొచ్చండి. సైడ్ డిష్ లాగా తినొచ్చు. మీరు ట్రై చేసి ఉండకపోతే చేయండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది, అందుకే చెప్తున్నాను. సో ఇది ఒక క్యారెట్ అనేది చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర అనమాట. ఇవన్నీ మనము సలాడ్లో మిక్స్ చేసుకోవడానికి. ఇది వాటర్ అంతా వెళ్ళిపోయాక ఈ హంగ్ కర్డ్ అనేది ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ వాటర్ అనేది చూసారా, మనకి పెరుగులో వచ్చిన వాటర్ అనమాట. అవన్నీ నేను అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆరిగానో, మనకి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, పిజ్జా సీజనింగ్లో వాడతాం కదా, అవి అనమాట. ఇవి మీ దగ్గర కనుక అవైలబుల్లో లేకపోతే మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని బీటర్ తోటి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ కలిపేసుకొని ఇంకా స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుందండి టేస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.